నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాదం తప్పింది. తహసీల్దార్ సతీష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సమయంలో జాతీయ జెండా కర్ర అకస్మాత్తుగా కూలి కింద పడింది. అప్రమత్తమైన వెంటనే వారంతా స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లాలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, పంచాయతీరాజ్ స్టేట్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ములుగు జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువ, మహిళా నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పరేడ్ కార్యక్రమం ఆకట్టుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్లోని శివరాంపల్లి ప్రొవిడెంట్ కెన్వర్త్ అపార్ట్మెంట్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అపార్ట్మెంటు వాసులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అపార్ట్మెంటు వెనుక చెరువు ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో పోరాడి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. దేశాన్ని నడిపించగలుగుతున్నాం, రాష్ట్రాన్ని నడిపించగలుగుతున్నాం. ఒక సిస్టమ్ అనేది సెట్ అయిపోయింది. నిజంగా అది లేకుండా ఉంటే ఏమయ్యేదని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. ఆ రోజు రాశారు, గొప్పగా రాస్తున్నారు కాబట్టి ఆ సిస్టమ్ని నడిపించుకుంటూ, వ్యవస్థను నడిపించుకుంటూ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో మరొకసారి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అందరికీ కూడా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ ఒక కుటుంబంగా సెటిల్ అయినారు కదా. నిజంగా భారతదేశం ఎంతో గొప్పగా, సంస్కృతి మనది, కులాలకు మతాలకు అతీతంగా అందరం ఒక దగ్గర అన్నదమ్ముల్లాగా ఉంటున్న పెద్ద సంస్కృతి మనది. భవిష్యత్ తరాలకు కూడా అదే అందిద్దాం. కులాలొద్దు, మతాలొద్దు, పిల్లలకు చదువు చెప్పుదాం, మంచి నీతి నిజాయితీ నేర్పిద్దాం. భవిష్యత్తులో వాళ్ళందరూ ఒకటనే భావనతో నడిపించే ప్రయత్నం చేద్దాము. మా పాప మాలతో పూర్ణ చెప్పింది ఇప్పుడే, అంటే పిల్లలకి ఎంతసేపు 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉండటం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈసారి 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగువారు ఉన్నారు. ఇది తెలుగువారికి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత పద్మ పురస్కార గ్రహీతలందరినీ పిలిచి ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానిస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిభావంతులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం రాష్ట్రానికే గర్వకారణమని సీఎం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపారు. 2026
సంవత్సరానికి కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించి సందర్భంగా ఆయన స్పందిస్తూ తమ విశిష్ట సేవలతో దేశానికి తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో మీరు సాధించి అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఇక మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను అని వైఎస్ జగన్ వెల్లడించారు.